ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినం సందర్భంగా కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీరాములు ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కాలేరు పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, శ్రీరాములు ముద్రాజ్ మాట్లాడుతూ అమర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని, పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఏకైక నాయకుడు కాలేరు అని వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుడిని జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈరోజు మన అంబర్పేట శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ అన్న గారి జన్మదిన సందర్భంలో మేము ఇవాళ అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేశాము. అన్నగారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతోటి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి సమక్షంలో కోరుతున్నాను. ఈరోజు మా అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి శ్రీ కాలేరు వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబర్పేట ప్రజలు వాడవాడల గణనీయంగా జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. అన్ని డివిజన్లోనూ ప్రోగ్రామ్స్, సామాజిక సేవలో ఏదో విధంగా కొన్ని జాగాల్లో హెల్త్ క్యాంప్స్ అని, కొన్ని జాగాల్లో అంగవైకల్యంలోకి దుప్పట్లు ఇవ్వడం కానీ, ఇంకొన్ని జాగాలలో అన్నదానాలు కానీ, అదేవిధంగా ఈరోజు అంబర్పేటలో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంబర్పేట మహంకాళి దేవాలయం దగ్గర ఇక్కడ మన సీనియర్ లీడర్ శ్రీరాములు ముదిరాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ప్రతి సంవత్సరం కాలేరు వెంకటేష్ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గణపతి హోమం కూడా జరపబడింది ఆ టెంపుల్లో. ప్రతి సంవత్సరం అదేవిధంగా హోమం జరిపించి ఆయనకు ఆశీర్వాదం ఇప్పించి ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేపడతా ఉంటాడు శ్రీరాములు గారు. ఇందుకు శ్రీరాములు గారిని కూడా అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కాలేరు వెంకటేష్ గారు జన్మదినాన్ని మేమందరము దాన్ని గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక మంచి ఈ అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి అందరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అతనికి ఎప్పుడు ఉండాలని చెప్పి, నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, అతనికి ఆయుష్ ఇవ్వాలని చెప్పి మేమందరం పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది.